This is Panikumar Abdipalli. You are watching PK Talks. Welcome to PK Talks. ఈ ఐపీఎల్ సీజన్ 2025 18th సీజన్లో మ్యాచ్ నెంబర్ 4 డీసీ వర్సెస్ ఎల్ఎస్జీ, ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. ఈ మ్యాచ్ వచ్చేసి విశాఖపట్నంలో జరుగుతోంది. విశాఖపట్నంలో ఎందుకు ఈ మ్యాచ్ అంటారా? ఢిల్లీ క్యాపిటల్స్కి హోమ్ టీమ్గా విశాఖపట్నం తీసుకున్నారు కాబట్టి హోమ్ గ్రౌండ్ కింద విశాఖపట్నం. ఓకే, అందుకని ఈ మ్యాచ్ అక్కడ జరుగుతుంది. ఈ విశాఖపట్నం పిచ్ వచ్చేసి అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ కాదు, అలాగే బౌలింగ్ అనుకరించదు, నార్మల్ పిచ్గా ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడ 150 to 160 ప్లస్ కొట్టినా కూడా దాన్ని చేజింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి ఈ మ్యాచ్లో 160 ప్లస్ రన్స్ ఏ టీం అయినా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం చేయగలుగుతుందని నా చిన్న అనాలిసిస్. ఓకే, ఇంకా మ్యాచ్ విషయంలో వద్దాం. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఎల్ఎస్జీ. ఈ రెండు టీముల్లో ఒక చిన్న ఒక మ్యాజిక్ ఉందండి. మొన్నటి వరకు ఉన్న ఎల్ఎస్జీ ఉన్న కేఎల్ రాహుల్ ఇప్పుడు డీసీకి వచ్చాడు, డీసీలో ఉన్న రిషబ్ పంత్ ఎల్ఎస్జీకి వచ్చాడు. ఇది షఫిల్ అయ్యారు ఇద్దరు. ఒకసారి ఇద్దరు బలాబలాలు ఎలా ఉన్నాయో చూద్దామా. ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసి జక్ స్పేసర్, డూప్లెసిస్, అభిషేక్ పూరన్, త్రిషన్ స్టూవర్ట్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, సమీర్ రిజ్వా, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్. మిచెల్ స్టార్క్ అండ్ కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్ వీళ్ళ బౌలింగ్ బలం సూపర్ ఉంది. అలాగే బ్యాట్స్మెన్ కూడా మార్క్స్, డూప్లెసిస్, అభిషేక్ పాల్, త్రిషన్ స్టూవర్ట్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్. బ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే ఎల్ఎస్జీ వైపు చూద్దామంటే మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, నికోలస్ పూరన్, ఆడమ్ మకరన్, ఆరుష్, డేవిడ్ మిల్లర్, సబాజ్ అహ్మద్ అండ్ మోయిష్ ఖాన్, రవి బిష్నోయ్. వీళ్ళ టీం ఇలా ఉంది. రెండు వైపుల బలాబలాలు చూస్తే నాకు తెలిసినంత వరకు ఈ మ్యాచ్లో ఢిల్లీకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్, ఎల్ఎస్జీ చూస్తే ఎక్స్పీరియన్స్లో అనిపించట్లేదు నాకు తెలిసి ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్లో గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఢిల్లీ మ్యాచ్ గెలవచ్చు. ఇది ఒక చిన్న అనాలిసిస్ మాత్రమే, దీని మీద బెట్టింగ్ వేసుకోకండి. మ్యాక్సిమం ఢిల్లీనే గెలుస్తుంది. అలాగే ఎల్ఎస్జీ కూడా తీసిపడేసే టీం కాదు. ఎల్ఎస్జీ వచ్చేసి చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది ఈ మ్యాచ్లో. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఎల్ఎస్జీని తక్కువ అంచనా వేయకండి. ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తున్న నమ్మకం ఉంది. అలాగే ఎల్ఎస్జీ కూడా గట్టి పోటీ వేయగలదని చెప్పేసి నా ఫీలింగ్. సో ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీకే టాక్స్. హలో బ్రదర్స్, ఎప్పుడులా నేను చెప్తున్నాను, ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయకండి. బెట్టింగ్లో డబ్బులు పెట్టి పోగొట్టుకోకండి. అలా పోగొట్టుకోవడం వల్ల మీరే కాదు, మీ కుటుంబం కూడా చాలా నష్టమవుతుంది. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ బెట్టింగ్ యాప్స్ అండ్ డోంట్ involve betting. This is Panikumar Abdipalli signing off.